చూసి చాలా మంది జనాలు వీడియో చూసి బిజినెస్ ఇప్పిస్తా అని చెప్పేసి అమౌంట్ పే చేసినాక ఇలా మోసపోతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఎక్కడి మోసాలు చాలా ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద మోసాలు ఇప్పుడు బట్టల పేరుతోటి అంత మోసం జరిగింది. ఒక ఆడమనిషి యూట్యూబ్ లో చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసి మోసపోవద్దు ఎవరైనా సరే. అయితే ఈడ ఏం జరిగిందంటే ఈరలక్ష్మి గారేనా మన పేరు, ఈమె ఏం చేసిందంటే ముగ్గురు ఆడపిల్లలు అంట వాళ్ళ తల్లిదండ్రులకి. పేదవాళ్ళు ఎవరైనా ఊళ్ళలో కొంతమంది పేదవాళ్ళు ఏం చేస్తామంటే ఇచ్చుకోలేక కట్నాలు ఇచ్చుకోలేక రెండో సంబంధం నమ్మి ఇద్దరు అట్లనే జరిగింది ఏమి జీవితం. అటు జరిగినాక ఏం చేసింది, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాడు మొగుడు సన్నాచోడు మళ్ళీ మొదటి పిల్లం కాడికి వెళ్ళిపోతే ఆమె కాలం మీద ఆమె నిలబడి ఆమె ఇద్దరు బిడ్డలను బతికించుకుంటుంది. ఏ పనో ఒక పని చేసుకొని ఇద్దరు బిడ్డలని 20 ఏళ్ళు వచ్చింది అమ్మ. 20 ఏళ్ళు వచ్చిందా సాక్కుంది, కష్టపడి సాక్కున్నాక తల్లి పిల్లలు ఒక కాడ ఉండాలనుకున్నారు. అనుకుని ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం అనుకుంది. అనుకుని ఆడమనుషులు చేసుకునేది ఏది బయటకు వెళ్ళి ఏరే చేయాలంటే ధైర్యంగా చేయలేరు కదా ఒంటరిగా వెళ్ళి. ఇప్పుడు భర్త సపోర్ట్ కానీ కొడుకు సపోర్ట్ కానీ ఎవరు తండ్రి సపోర్ట్ కానీ ఎవరు సపోర్ట్ లేకుండా పోవాలంటే ఈ రోజులో పోలేరు. ఆమె కాలం మీద ఆమె నిలబడి ఆమె ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని బట్టల వ్యాపారం చేసుకుందాం అనుకుంది. ఆ యూట్యూబ్లలో చూసి ఎవరైనా ఇప్పుడు చాలా మంది మోసపోతున్నాం. వాళ్ళ దాకా ఎందుకు మేము కూడా మోసపోతాను. చెప్పేదేమో ఒక రేటు, అడిగిపోయి నాకు ఇచ్చేదేమో ఒక రేటు, నాణ్యతే ఉండదు అసలు బట్టలలో. ఇట్లాంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. మరి ఇట్లాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక 10 రూపాయల బండి కాడ ఆయన పొట్ట మీద కొట్టారు కదా. ఇట్లాంటి పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి తీయొచ్చు కదా, ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేయొచ్చు కదా. ఆడమడిసి కాలం మీద నిలబడి ఇద్దరు పిల్లలు బతికించుకుంటుంది, మగవాడిని బతికించుకుంటుంది. ఆంధ్ర వాళ్ళ మంత్రులు కూడా కలిసిందంట, జనసేన నాయకులను కూడా కలిసిందంట. ఏం పోయింది ఎలుపు చేస్తే? ఇప్పుడు మీకు ఇది చిన్న సమస్య కావచ్చు, లేని వాడికి ఇదే పెద్ద సమస్య. 4 లక్షలు అంటే మామూలు విషయం కాదు ఇది. ఇప్పుడు వాళ్ళ కుటుంబమే బతుకుద్ది అనమాట. ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని ఒక తల్లి బతికించుకోవాలంటే మామూలు విషయం కాదనమాట. అప్పు తెచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటే ఆడ మోసం జరిగిపోయింది. మోసం జరిగిపోయిందనే కదా పెద్దల కాడికి పోయింది. ఇప్పుడు ఏమి జనసేన నాయకుడి పేరు ఏం పేరు? నాదెళ్ల మనోహర్. ఏ నాయకుడైనా నాయకుడి కింద ఉండే ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోరాయా? సమస్య అని వచ్చేది పేదవాళ్ళు ఎవరి కాడికి డైరెక్ట్ నాయకుడి కాడికి పోలేరు కదా, ముఖ్యమంత్రి కాడికి. వాళ్ళ కింద ఉన్న నాయకుల కాడికి పోయేది, ఎమ్మెల్యేల కాడికి, మంత్రుల కాడికి, ఊరు సర్పంచుల కాడికి. నేను ఇదే చదువుతున్నా. వీళ్ళే కదా జారవేయాల్సింది, పేదవాడి సమస్య జారవేయాల్సింది, ప్రతి వాడి కష్టం జారవేయాల్సింది. పెద్ద నాయకుడి కాడికి జారవేసేది ఎవరు? వీళ్ళే కదా. సమస్యలు పోయి చెప్పుకునేది మళ్ళాంటి వాళ్ళు వాళ్ళ కాడికే కదా. మరి వాళ్ళే పట్టించుకోలేనప్పుడు ఇంకెవరు? ఏ నాయకుడు ఆదుకుని నాయకుడి దాకా చేరితే నాయకుడు చేయకపోతే మనం అడగాల. అసలు నాయకుడి దాకానే జారదా ఏ సమస్య అయినా? ఇంకా ఎటు తీరుద్ది చెప్పి ఎటు తీరుద్ది? అందుకని దయచేసి నేను చెబుతున్నా, జన సైనికులకు నేను చెబుతున్నా, పార్టీలో ఉన్న నాయకులకు నేను చెప్పటం లేదు. నాకేం కచ్చ కాదు, నాకేం కోపం కాదు. గెలిచినాక ఎమ్మెల్యేలు అయినాక మంత్రులు అయినాక ఈ చిన్నపాటి నిర్లక్ష్యం ఎక్కడైనా జరుగుతుంది. ప్రతి నాయకుడి కింద జరుగుతుంది. ఇదే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పేదవాళ్ళ కోసం సాయం చేస్తామని వస్తున్నారు. వచ్చినప్పుడు మరి పేదవాళ్ళే కదా మీ కాడికి వచ్చేది. కష్టం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు వచ్చేదే మేము మీ కాడికి. మరి మాకే మీరు న్యాయం చేయనప్పుడు ఇంకెవరికి న్యాయం చేయడానికి అనుకున్నారు? పదం వచ్చినాక దాచుకోవటానికి వచ్చారా? అంతే కదా లెక్క. అయితే ఈ నాయకుడే కాదు, ఏ నాయకుడైనా అంతే అడగాల. ఇద్దరు ఆడపిల్లలు తల్లి ఆమె కాలం మీద ఆమె నిలబడి బతకాలనుకుంది. నష్టం మోసం జరిగిపోయింది. ఇప్పుడు అంతటికి ఆమె పోతే న్యాయం జరగట్లేదు. మీ కాడికి వచ్చింది మీ పలుకుబడి ఒక్కరవా మీ మాట ఇసురితే వస్తాయి కదా డబ్బులు. ఆ కుటుంబం నిలబడుద్దుగా, ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు నిలబడుద్దుగా. అందుకని నేను దయచేసి కోరుకుంటున్నా, ఆ పార్టీలో గెలిచిన ఏ నాయకులను నేను అడగట్లేదు, జన సైనికులను అడుగుతున్నా. సోజర్లో పనిచేయండి మీరే. మన పౌరన్న కాడికి పోయిందా పనిచేయండి, పనిచేసి ఈ తల్లికి న్యాయం చేయమని కోరుకుంటున్నా. నాతో పాటు మీడియా మిత్రులు మొత్తానికి చేతి దండం పెడతాను నేను. అందరూ ఇదిగో ఇది సమస్య, నిజమైన సమస్య. ఇట్లాంటి వాళ్ళకి ఎలుపు చేయండి మీరు. నాయకులు గెలిచినాక ఒక మాట, గెలవతలు ఒక మాట చేసి మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు. అందుకని మన సమస్యలు మనమే తీర్చుకుందాం. దయచేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న కాడికి చేరిన దాకా ఈ వార్త సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ప్రతి యువకుడికి, ప్రతి స్త్రీకి నేను చెబుతున్నా, ఈ విషయము పవన్ కళ్యాణ్ అన్న దాకా చేరిన దాకా సోషల్ మీడియాలో దద్దరిల్లిపోవాలా. ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాల. దయచేసి బట్టల పేరుతోనే కాదు, ప్రతి ఒక్క దాంతో మోసం జరుగుతుంది. దయచేసి మోసపోయి పోకండి. మనకు చూపించేది ఒకటి, చేసేది ఇంకొకటి. పెద్ద పెద్ద కంపెనీలు బాగుపడుతున్నాయి అంటే ఎందుకు బాగుపడుతున్నాయి? ఇట్లనే బాగుపడేది. మనకు చూపించడం పట్టు చేరా, ఆడికి పోయినాక డ్యామేజ్ చేరా. అంత దూరం పోయి మనం తెచ్చుకోలేము కదా. ఏదో ఒకటి ఎత్తుని పెట్టుకొచ్చుకుంటాం కదా. వచ్చినాక మరి ఏం వ్యాపారం చేసుకోవాలంటే అంత కంపెనీ వాడు సేల్ చేసిండు. ఈ చిన్నపాటి వ్యాపారం చేయాలంటే ఊళ్ళో కొంటరా?
కొనరు, డామేజ్ వచ్చినా కొనరు, రేట్ ఎక్కువైనా కొనరు, పెద్ద తలకాయ ఎక్కువైపోద్ది. దీన్ని ప్రోత్సహించే సోషల్ మీడియా వల్ల ఫేమస్ వచ్చిన వాళ్ళకి దయచేసి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. పేదవాళ్ళు పట్టుకొట్టద్దు. పేదవాళ్ళని గెలిపించేది మనమే. అందరూ మనమే సాయం చేసుకోకపోతే ఇంకా నాయకులు సాయం చేయరు. ఎందుకంటే పోయింది అప్రూవల్ తో సుద్దా చూపెడుతుంది. నాదల మనోహర్ గారు అంటే ఎవరు? మన పౌస్టర్ పవన్ కళ్యాణానికి కుడిభుజం. అట్లాంటి అన్యాయం సాయం చేయకపోతే ఇంకెవరు చేయాలా? పార్టీకి చెప్పు. అందుకని దయచేసి పవన్ కళ్యాణ్ అన్న దాకా పోవాలని నేను కోరుకుంటున్నా. చెప్పారంట కానీ వాళ్ళకి హిందీ రాదు, తెలుగు రాదు అని చెప్పి వదిలేశారంట. దానికి హిందీ రాదు, తెలుగు రాదు, లెక్క లేక. తెలుగు ఎందుకు రాదు? తెలుగు వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేస్తారు అక్కడ సూరత్ నుంచి? తెలుగు ఎందుకు రాదు? ఇదంతా నాటకం అంతే. తెలుగు రాని వ్యాపారం చేయరు కదా. ప్రతి ఒక్కరు పోతారు బట్టలు తెచ్చుకోవడానికి. పోలీసులు ఎందుకు ప్రతి వాళ్ళు నిర్లక్ష్యం. ఇప్పుడు ఆడ మనిషి ఏం చేద్దాం, లక్షల లంచాలు ఇచ్చుకోలేదు. ఎందుకు పట్టుకుంటారు ఆ కేసులు? లక్షల లంచాలు ఇస్తే పట్టుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు డబ్బు మీద నడుస్తుంది, నీతి మీద నడవట్లేదు. అందుకని ఆ ధర్మమే ఎక్కువ వెళ్తుంది. ధర్మం ఓడిపోయింది. అందుకని మన మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సోజనులా పనిచేయండి. మన జనసేన నాయకులకు చెప్పట్లేదు, జనసేన ఏరు మహిళలు కానీ, జనసేన పార్టీ అభిమానించే ఈరులు కానీ మొత్తానికి నేను చదువుతున్నా. అభిమానించే అభిమానులకి మన వాళ్ళే సారేయండి, మన పవన్ కళ్యాణ్ అన్నకి. అందుకే నాయకులు అయిన వాళ్ళకి చెప్పినా అనవసరం. అది ఆమె చెబుతుంది, ఆమె చెప్పింది కదా. అది దయచేసి నేను కోరుకుంటున్నా. ఈ వీరలక్ష్మమ్మ గారికి న్యాయం జరగాల. మన పవన్ అన్న దాకా ఈ వార్త జారేసే బాధ్యత మన జనసేన పార్టీ నాయకులకు చెప్పట్లేదు, జనసేన అభిమానులకు చెబుతున్నా, ఏర మహిళలకు చెబుతున్నా. మీ అడ్రస్ చెప్పండి అమ్మా. మాది పోలవరం నియోజకవర్గం, ఏలూరు జిల్లా, కోయిలగూడెం మండలం, ధర్మరావుపేట గ్రామం. మీ పేరమ్మా? ములకాని వీరలక్ష్మి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 98498069.